దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్లు నిజామాబాద్లో ఇసుక మాఫియా భారీ అక్రమాలకు పాల్పడుతోంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు నియమించిన టీఎస్ఎండీసీతో అక్రమార్కులు చేతులు కలపడంతో సర్కార్ ఖజానాకు గండిపడుతోంది. ప్రభుత్వ క్వారీల్లోనూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక మాఫియా తెలివి మీరిపోయింది. వ్యాపారులు తెలివిగా అధికారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. ప్రైవేటు ప్రభుత్వ క్వారీల నిర్వాహకులు చేతులు కలిపి వ్యూహాత్మక దందాకు తెరలేపారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం హస్కుల్లో ఈ వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. ప్రభుత్వ క్వారీ నుంచి ఇసుక తోడేస్తూ వేబెల్లుల్ని ప్రైవేటు క్వారీకి చెందినవిగా చూపిస్తున్నారు. ప్రభుత్వ క్వారీని దక్కించుకున్న వ్యక్తి స్థానికేతరుడు కావడం, అధికారుల నుంచి సహకారం లేకపోవడం అక్రమార్కులకు అనుకూలంగా మారింది. ప్రభుత్వ క్వారీకి సంబంధించి మంజీరాలో 400 మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు మేర మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. 1 మీటరు లోతు మించకుండా తవ్వాలి. సాయంత్రం 6 గంటలలోపు లారీల్లో నింపి పంపించాలి. ఇసుకను రాజధానికి తరలించి ప్రభుత్వ పనులకు ఉపయోగించాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా 2 మీటర్ల పైబడి తవ్వకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ కు పంపాల్సిన ఇసుకను కర్ణాటక, మహారాష్ట్రాలకు తరలిస్తున్నారు. పగలు ఇసుకను డంపు చేయించి రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. ప్రైవేట్ క్వారీ, గవర్నమెంట్ క్వారీ ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు సార్. వాళ్ళు ఒకటే అయిపోయారు. ఇష్టం ఉన్నట్లు తీసేస్తున్నారు. 100 లారీలు మేము తట్టుకోలేకుండా ఉన్న దుమ్ముకి పొలాలు పాడైపోతున్నాయి. దాన్ని వచ్చి మీరు ఎమర్జెన్సీగా ఎంక్వైరీ చేయండి సార్. మేము చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే. 2 ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. ఒకటి ప్రైవేటు, ఒకటి గవర్నమెంటు. అయితే ప్రైవేట్లో 1 మీటరే తవ్వేసి దాంట్లో ఉన్న ఉసుకనే తీసుకెళ్ళాలి. దాన్ని వదిలేసి 10-15 మీటర్లు కింద నుంచి ఉసుకే తీసుకెళ్తున్నారు. ఇంకొకటి గవర్నమెంట్ క్వారీ దగ్గరనైతే అసలు వేబిల్ లేకుండానే లారీలు మొత్తం అక్కడ వెళ్తున్నాయి. నేను కనీసం 10 లారీలు నేను పట్టాను. ఇంకొకటి అక్కడ పొలాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. మొత్తం పంటలన్నీ మొత్తం దానిపైన తొగరి ఉన్నది, తంబాకు ఉన్నది. ఇవన్నీ పంటల పైన దుమ్ము పడి అది వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది మొత్తం చెప్పుకుంటున్నారు. పట్టించుకునే అధికారులు లేరు ఇక్కడ. మరోవైపు పోలీసులు ఇసుక అక్రమ రవాణా విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మాఫియాతో చేతులు కలిపి డబ్బులు దండుకుంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు నాయకుల అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. రెవెన్యూ శాఖ కఠినంగా వ్యవహరిస్తుండటంతో మాఫియా కొత్త రూట్లు వెతుక్కుంటోంది. దీంతో సర్కార్ ఖజానాకు కోట్ల రూపాయలు గండిపట్టడంతో పాటు సామాన్యులకు అసలు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.